హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేనైతే చేపల పులుసు చేస్తున్నాను. చేపలు తీసుకున్నాను, ఇవి బోన్లెస్ చేయించాను. స్కిన్ అది తీసేసి బోన్లెస్ చేయించాను. ఇది 1 kg ఫిష్. చేపల పేరు బంగారు తీగ అంట చేపల పేరు. ఇది 1 kg తీసుకున్నాను. పక్కన ఒక కడాయి పెట్టేసుకున్నాను. చేపల పులుసుకి ఏమేమి కావాలంటే ఒక 4 ఎండుమిర్చి, ఒక స్పూను ధనియాలు, ఒక స్పూన్ ఉంటాయి ధనియాలు, కొద్దిగా మెంతులు. స్టవ్ సిమ్లో పెట్టేసి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. ఒక 20 మెంతి గింజలు. ఇవి మంచిగా మనము డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఇందులో. ఇవి కొద్దిగా వేగాక వెల్లుల్లి అనేది వేద్దాం. చూడండి, ఇవన్నీ వేసేసాను కదా. వెల్లుల్లిపాయలు ఒక 2 గడ్డలు, ఇవి కూడా ఇందులోనే వేసేసుకొని కొంచెము మంచి స్మెల్ వచ్చే వరకు మనం వేయించేసుకోవాలి. ఒక 2 నిమిషాలు పడుతుంది వేయడానికి. ఒక 2 ఆనియన్, పెద్ద సైజు ఆనియను, ఒక 4 పచ్చిమిర్చి, ఇది మిక్సీలో వేసుకొని ప్యూరీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఇది మసాలా మనము పేస్ట్ చేసేసుకుందాం. ఫస్ట్ ఇది పొడి చేసుకొని పక్కన పెట్టుకొని అదే మిక్సీలో ఇది ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మనము ప్యూరీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం చేపల పులుసు అనేది చేసుకున్నాము. ఒక 2 నిమిషాలు అయితే వేగాక చల్లగా అయిపోయాక నేను మిక్సీలో వేసి తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, మట్టి సట్టి అయితే పెట్టేసుకున్నాను. చేపల పులుసుకి మట్టి సట్టిలో చేసుకుంటే చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, మట్టి సట్టి మనం ముందే పెట్టేసుకోవాలి, ఎందుకంటే కొంచెం హీట్ ఎక్కడానికి ఒక 10 నిమిషాల టైం అనేది పడుతుంది. చేపల పులుసుకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే ఉండాలి, టేస్ట్ బాగుంటుంది. ఇందాక మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ఎండుమిర్చి, ధనియాలు, మళ్ళీ ఇంకేంటి ఎల్లుల్లిపాయలు వేసాం కదా, అది మిక్స్ అనమాట ఇది. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి పేస్టు, ఇది ఇప్పుడు ఆయిల్లో వేసేసుకోవాలి. ఇది మొత్తము కొంచెం ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇది మొత్తం ఆయిల్ పైకి తేలే వరకు మనము ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు మనం వేయించేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ అనేది మంచిగా వేగిపోయి ఆయిల్ అంతా కూడా వదలడం స్టార్ట్ అయిపోయింది. కొద్దిగా పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్టు ఫ్రెష్గా చేసి వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసేసి మంచిగా మళ్ళీ పచ్చి వాసన పోయే వరకు మనము మంచిగా వేయించేసుకోవాలి. ఇదంతా నూనె సపరేట్ అవ్వాలి. ఈ స్టఫ్ నుంచి నూనె అంతా కూడా బయటికి వదిలేయాలి. అప్పుడే మనకి మంచిగా వేగినట్టు తెలుస్తుంది. చూడండి, ఒక 2 టమాటాలు మీడియం సైజు కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే ఏగనిచ్చేద్దాం. ఒక 2 నిమిషాలు ఏగనిచ్చేద్దాం. మంచిగా వేగిపోయింది స్టఫ్ అంతా కూడా. ఇప్పుడు ఈ టమాటాలు వేసేస్తున్నాను. ఇవి 2 చిన్న టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు. టమాటాలు కూడా మంచిగా మగ్గిపోవాలి. ఇందులో టమాటాలు మగ్గాక అప్పుడు మనము చింతపండు అనేది నానబెట్టుకున్నాను. చింతపండు కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు పులుపు. దాన్ని బట్టి చూసుకొని మీరు వేసుకోండి. ఎందుకంటే ఉప్పు, కారము, చింతపండు అట్లా కొలతలు అంటూ ఏం లేవు. కొంతమంది కొంచెం పులుపుగా తింటారు, కొంతమంది కొద్దిగా తక్కువగా తింటారు. టమాటాలు అయితే మగ్గనిచ్చేద్దాం ఒక 2 నిమిషాలు. టమాటాలు చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు కారం అనేది యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి తగినంత కారము. చెప్పాను కదా, కారము ఉప్పు ఎలా కొలతలు ఏమి ఉండవని. నేను ఒక 3 స్పూన్లు అయితే కారం అనేది వేసాను. తర్వాత ధనియాల పొడి, ఒక స్పూను, పెద్ద స్పూను ధనియాల పొడి. ఇదంతా కూడా మంచిగా మనము కలిపేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కలిపేసుకోవాలి. చూడండి, 1 నిమిషం అయితే మంచిగా వేగనిచ్చేద్దాం. చూడండి, మంచిగా మగ్గిపోయింది. ధనియాల పొడి, కారము, రాక్ సాల్ట్ అనేది వేస్తున్నాను. రాక్ సాల్ట్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. రాక్ సాల్ట్ వేసాను. ఇప్పుడు మనము చింతపండు అనేది నానబెట్టేసుకున్నాము. ఈ పల్పు అంతా తీసేసి పల్పు అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. మంచిగా మనం ఎంత పల్పు కావాలో అంతా మొత్తం వేసేసుకోవాలి. వేసుకున్నాక మీకు చూపించేస్తాను. పల్పు అంతా కూడా ఇట్లా పిసికేసి మనము వేసేసుకోవాలి. ఇందులో ఇట్లా వేసేసుకోవాలి. ఇంకొంచెం వేస్తాను నేను పల్పు అనేది. ఇది ఒక 2 కొంచెం ఇట్లా మరగాలన్నమాట.
ఇది మరిగాక అప్పుడు మనం ఫిష్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు వేసుకోవద్దు. ఒక మరుగు 2 మరుగులు మరిగాక ఇలా మనకి బబుల్స్ వస్తాయి కదా, అప్పుడు మనం ఫిష్ అనేది వేసుకోవాలి. ఇంకొంచెం అయితే పులుసు అయితే వేస్తాం. చూడండి పులుసు అంతా కూడా మనకి మంచిగా కూడా మరుగుతుంది. ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది చూసారా. ఇప్పుడు ఇలాంటి టైంలో చేప ముక్కలు అన్నీ కూడా ఇందులో వేసేసేయాలి. చేప ముక్కలు వేసి అస్సలు గరిట పెట్టకూడదు. నాకు తెలియనప్పుడు అయితే నేనైతే చికెన్ కర్రీ ఎలా కలుపుతారో అలా కలిపాను. ఇంకా అసలు చేపలు ఏం మిగలలేదు, ముళ్ళే మిగిలినాయి. అందరూ ముక్కలు వేయమనంటే ఇంకా నేనైతే ఏం చేయలేదు. అలా కలిపేసేటప్పటికి అంటే అందరూ ఇంకా నవ్వారు. అలా అయింది. అప్పటి నుంచి నేను కలపడం మా ఫ్రెండ్ చెప్పింది, అసలు చేపలు వేసి కలపకూడదు, గరిటె పెట్టకూడదు అని చెప్పింది. అప్పటి నుంచి నేనైతే అట్లా చేయలేదు. ఇంకా చూడండి చేప ముక్కలు అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. అన్నీ వేసేసి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఒక 3-4 నిమిషాలు సిమ్లోనే ఉడకనివ్వాలి. చేప ముక్కలు అనేది మంచిగా ఉడుకుతాయి. చేపలన్నీ వేసేసాను. సిమ్లో పెట్టేసి ఒక 3-4 నిమిషాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది, మనకి కుక్ అవుతాయి. ఓకేనా, తర్వాత చూద్దాం మనం. అండి 4-5 నిమిషాలు అయితే ఉడికింది చేపల పులుసు అనేది. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా వెల్లుల్లి ధనియాలు, ఇదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇంకొక 2 నిమిషాలు అనేది మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఇది కూడా అంతా వేసేసుకోవాలి. మొత్తం ఎంత మిక్స్ చేసుకున్నామో అదంతా కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒక కట్ట కొత్తిమీర, ఇది చిన్న కట్ట కొత్తిమీర కూడా అంతా కూడా వేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే మరగనివ్వాలి. చూడండి ఇలా మెల్లగా పెట్టాలి. గరిట అనేది ఫోర్స్గా తిప్పకూడదు. పెట్టేసి ఒక 2 నిమిషాలు అయితే మరగనిచ్చేద్దాము. చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. యమ్మీ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఒక 2 నిమిషాలు మరగనిచ్చేద్దాం. చూడండి 2 నిమిషాలు అయితే అయింది. పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక 4 పచ్చిమిర్చి ఇట్లా కొద్దిగా స్లిప్ చేశాను. స్లిప్ చేసి ఇందులో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ కారము ఉప్పు మసాలా అంతా పట్టి చాలా టేస్ట్ ఉంటుంది. ఈ పులుసులో ఉడికితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎవరన్నా తినని వాళ్ళు ఉంటే మీరు ఇట్లా ట్రై చేసి చూడండి. చేపల పులుసులో అయిపోయింది. కానీ పచ్చిమిర్చి వేసేసాను కదా, స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. మీద నుంచి కొద్దిగా కొత్తిమీర వేసేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క వీడియోకి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, నేను స్టవ్ ఆపేసాను, అయినా సరే కుండలో మరుగుతూ ఉంటుంది అనమాట. స్టవ్ ఆఫ్ చేసినా సరే ఒక 2 నిమిషాల ముందే ఆపేసుకోవాలి. ఓకేనా, బాయ్ బాయ్.